అందరికీ మరణాత. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. నాయనా 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 నాయన మీకు లెక్కలేని కోడగలు సురుతి నాయన. ఎన్ని ఉపకారాలు నా తండ్రి, ఎన్ని అద్భుత కార్యాలు చేసావు తండ్రి నాయన. ఎన్నో కష్టాల ఆపదలకు ఏడు నుంచి మమ్మల్ని తప్పించి నా తండ్రి ఎన్నో ఉపకారాలు చేసావు తండ్రి. నీకు లెక్కలేని కోడగలు శృతి తండ్రి నాయన నాయన నాయన. జూలై నెలంతా కాసి నా తండ్రి ఈ ఆగస్టు 1 తారీఖున మమ్మల్ని ఇలా నిలబెట్టినందుకు మీకు లెక్కలేని కోడగలు శృతి తండ్రి. శృతి నాయన. శృతి మీరు చేసిన ఉపకారములకి మీకు ఏమి ఇచ్చినా మీరు తీర్చలేని తండ్రి నాయన. ఎందుకంటే మీరు అంత గొప్ప దేవుడయ్యా. సర్వ సృష్టి మీ చేతిలోనే ఉంది యేసయ్యా. తండ్రి నాయన నాయన ఎంత గొప్ప దేవుడు అయ్యా. నాయన నీ ప్రేమకి కోటలు కొలుసురుతు నాయన. నా తండ్రి అప్పుల నుంచి నా తండ్రి బాధల నుంచి నా తండ్రి నాయన ఇరుకులు ఇబ్బందుల నుంచి అందరినీ గట్టెక్కించేసయ్యా. ఎందుకంటే నువ్వు జాలిగల తండ్రి కదయ్యా, ప్రేమ గల తండ్రి కదయ్యా. అలాగే వాళ్ళు కూడా నీ మహిమను తెలుసుకోవాలయ్యా. నువ్వన్నీ తీర్చినాక నేను మరవకూడదు యేసయ్యా. వాళ్ళకు కూడా విశ్వాసాన్ని భిక్ష వేసిన తండ్రి నాయన. వాళ్ళ అప్పులు గట్ట అన్నీ తీర్చిన తండ్రి. వాళ్ళ నాయన దశం భాగాలే కాదు, కానుకలే కాదు నా తండ్రి, 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ నా తండ్రి నాయన. ఎందుకంటే నువ్వు ఆ తండ్రి నీవు ఇచ్చిన సొమ్ము నీకు ఇస్తే నాయన దశమిలిగిస్తావంట నా తండ్రి నాయన. ఆస్తిగత్తులుగా చేస్తావంట నాయన. అది తెలియక నా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నా తండ్రి నాయన ఈ లోకంలోనే పోగొట్టుకుంటున్నారు కానీ ఆ రాజ్యంలోకి పోగొట్టుకుంటలేదు నాయన. నీ రాజ్యం మేము రావాలంటే నాయన ఏహానికే పరానికి సరిపోయే జ్ఞానాన్ని మా అందరికీ భిక్ష వేసిన తండ్రి. వాళ్ళ మనోనేత్రాలు తెరిపినాయి తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరినైనా నీకు ఇచ్చేటప్పుడు వెనక్కి తీయకుండా నా తండ్రి దారుణంగా ఇస్తే దారుణంగా ఇస్తానన్నావు తండ్రి నాయన. వాళ్ళందరూ 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరి మనసులో మార్చి నాయన నీ పనికి నా తండ్రి సొమ్ము కరువు లేకుండా ఇచ్చేటట్టు భిక్ష వేయమని నా తండ్రి. ఏదైనా నీ తర్వాతే తండ్రి. ఎందుకంటే నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి వ్యర్థమంటయ్యా. వ్యర్థమని తెలిసినా కూడా నా తండ్రి నాయన ఈ లోకం వైపే చూస్తున్నావు నాయన. మమ్మల్ని క్షమించేసయ్యా. మమ్మల్ని క్షమించి నా తండ్రి నాయన. ఎన్ని ఉద్యోగాలు ఉన్నా తండ్రి, ఎంత ఆస్తి ఉన్నా తండ్రి నాయన ఉద్యోగాలే కాదు ఆస్తులు ఉన్నా తండ్రి, పొలాలు ఉన్నా నాయన, చెరువులు ఉన్నా నాయన, ఎంత సంపద ఉన్నా ఎంత డబ్బు ఉన్నా నా తండ్రి ఎన్ని నా తండ్రి నాయన ఎన్ని ఇచ్చినది కూడా నా తండ్రి నాయన ఏనాయన తగ్గించుకునే మనసు 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారికి అందరి భిక్షవే తండ్రి. గర్వాన్ని తీసే తండ్రి నాయన గర్వం ఉండకూడదు, గర్వం మొదలకూడదు వేసయ్యా నా తండ్రి నాయన. పచ్చవారంతనం ఉండకూడదు వేసయ్యా నా తండ్రి. ఎదుటి వారిని చూసి నా తండ్రి నాయన వాళ్ళని చెడిపోయేళ్ళు బాధ నాయన పాడు చేయాలన్న మనసులు ఉండకూడదు నా తండ్రి నాయన. వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళని అనగదొక్కాలన్న మనసులు మాలోంచి తీసివేసి నా తండ్రి నీలాంటి మంచి మనసుని, మంచివారిని, చెడ్డవారిని నా తండ్రి ప్రతి ఆపదల కీళ్ళ నుంచి ఎలా తప్పించి కాపాడుతున్నావో అలాగ నా తండ్రి. ఎందుకంటే కాపాడుతున్నా బిడ్డ ఇవ్వాలి కాకపోతే రేపైనా మారుతుందని నా తండ్రి నాయన కాపాడుకుంటూ వస్తున్నామంట నాయన. నీ ప్రేమను మేము 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరూ లోకు కట్టిన తండ్రి ఇంకా పాపాలు చేస్తున్నారు కదా నా తండ్రి. మార్పు రావట్లేదు ఏసయ్యా. మార్చేసయ్యా నువ్వు దిగిరా తండ్రి నాయన. మేమైతే మార్చలేవు. ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంతమంది చెప్పినా మారతలేదయ్యా. మీరే దిగి వచ్చిన తండ్రి నాయన. సృష్టికర్త గుండెనిచ్చిన తండ్రి, మనసునిచ్చిన తండ్రి, ఈ శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త శిరస్సు మొదలు కనకాల వరకు మా అవయవాలని మీరు తీసుకొని మీ అవయవాలని మాకు పెట్టిన తండ్రి మీలాగా మార్చమని నాయన. మీలాగా మార్చడానికే కదా నాయన ఎంత శ్రమపడి నా తండ్రి నాయన ఎన్నో ఆపదల కీళ్ళ నుంచి తప్పించి కాపాడుకుంటూ వస్తున్నావు కదా తండ్రి నాయన. మార్చేసయ్యా. మా అందరి హృదయంలో రండయ్యా. మాకు మంచి మనసుని భిక్ష వేయండి అయ్యా నాయన. మాకు రాతిగుండం తీసి మోసం గుండెట్టేసయ్యా. ఈ దిక్కులేని వాళ్ళని వదలకయ్యా. ఈ దరిద్రుల్ని పెంటలాంటి చెత్తలాంటి వాళ్ళని వదలకయ్యా. నువ్వెక్కడయ్యా మేమెక్కడయ్యా. నేను తలంచడానికి కూడా మేము సరిపోమయ్యా. అంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు మహాపరిశుద్ధుడా నాయన. అప్పులు బాధలు అన్నిటి నుంచి గట్టెక్కించి నా తండ్రి అందరూ అప్పులు తీర్చివేసి నా తండ్రి ఎన్ని ఆపదల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. మా వల్ల అయితే కాదయ్యా మీరే తీర్చిన తండ్రి. తీర్చిన తర్వాత నా తండ్రి నాయన వాళ్ళ నా తండ్రి నిన్ను మరవకుండా నీ రాజ్యం వచ్చే వరకు నీకు లోబడి తగ్గించు మనసుని భిక్ష వేసి నీకు రావాల్సిన సొమ్ము నీకు ఇచ్చేసేటట్టు వాళ్ళ అప్పులన్నీ, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ శుభకార్యాలు, వాళ్ళ ఇంట్లో ఏమేమి జరగాలి, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ తీర్చేసి నీకు కొలత లేకుండా ఇచ్చినట్టు భిక్ష
వేయమని నా తండ్రి నాయన నిన్ను నా తండ్రి ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యం వచ్చే వరకు నా తండ్రి నాయన నిన్ను నువ్వు మేము కాదు మిమ్మల్ని విడిచిపెడుతుంది, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకుండా మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా మేము ఎప్పుడు కలిసినటువంటి భిక్ష వేయమని నా తండ్రి నాయన మీ పాదాలు పట్టి భిక్షం అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుక్కుంటున్నాను ఏసయ్య. 7 ఖండాలు మన కుటుంబం నా తండ్రి, మన కుటుంబంలో ఉన్న వారందరినీ ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకోవా తండ్రి. వాళ్ళకి రాతకుండా తీసి మాసం ఉండేట్టువా తండ్రి నాయన. వాళ్ళ తలంపులను మా జ్ఞానం మా తలంపులు 7 ఖండాలు మనకు మంచి కాదయ్యా. మీ తలంపులు మీ జ్ఞానాన్ని మాకు పెట్టండి అయ్యా. మమ్మల్ని శిరస్సు మొదలుకొని అధికారం వరకు అడగండి అయ్యా. మా తల తీసి మీ తల ఎట్టండి అయ్యా నాయన. మీరే గుండెగోట్లో ఉండి పనులన్నీ చేసి పెట్టండి ఏసయ్యా. నాయన మాకు ఎవరున్నారయ్యా ఈ దిక్కులేనికి అనాథులుగా నా తండ్రి. దిక్కై ఉన్నవాడా మీరే వచ్చి నా తండ్రి పనులన్నీ చేసి పెట్టమని ఈ నెల 1 తారీఖు మొదలుకొని నెలాక వరకు మమ్మల్ని ఖాయమని దాయమని మీ పాదాలు బట్టి భిక్ష పడుకున్నానయ్యా. బిడ్డలని ఇచ్చే మేము కాయలేమయ్యా, మేము దాయలేము తండ్రి. మీరే నా తండ్రి నాయన. బిడ్డలే నన్ను భర్తనే నాయన, కుటుంబాన్ని సంఘాన్ని సృష్టిని 7 ఖండాలు మన కుటుంబం అందరినీ నా తండ్రి మీ కృపని మీ మహిమని మీ జీవాన్ని మీ పరిశుద్ధిని వేసి నా తండ్రి ఖాయమని దాయమని మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. మీ మహిమేసి కప్పండి అయ్యా తండ్రి నాయన. మేము మాలే బ్రతకూడదయ్యా, మమ్మల్ని చిన్న చిన్న క్రీస్తులుగా చేయండి అయ్యా నాయన. నాయన నాయన మమ్మల్ని బట్టి కదయ్యా నీ దయా దక్షిణ తండ్రి అయ్యా, గొప్ప దేవుడు అయ్యా నాయన. నాయన 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 ఒక్కసారి నా తండ్రి దిగిరా తండ్రి, దిగిరా నా ఏసయ్యా. ఏసయ్యా ఏసయ్యా నరుడు పాపాత్ముడు నిడిచిపెడితే మేము బ్రతకలేము ఏసయ్యా. రండి తండ్రి రండి తండ్రి నాయన. దృష్టి పని చేయకూడదయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ కూడా దృష్టి పని చేయకూడదు ఏసయ్యా. దృష్టికి మారు మనసు భిక్ష వేస్తున్నా తండ్రి. 7 ఖండాలు మన కుటుంబం చుట్టూ మీ పరిశుద్ధతలు గారిని కావలుగా ఉంచి నాయన ఏసయ్య తలంపులో మీరుండి పరిశుద్ధాత్మ హృదయంలో మీరుండి నా తండ్రి నాయన. నాయన 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 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి నాయన 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 ఖాయమని దాయమని నా తండ్రి మీ పాదాల పట్టి భిక్షం అడుక్కుంటున్నాను ఏసయ్యా. ఏసయ్యా 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 ఈ దీనుడిని నాయన నాయన ఈ దీనుడు మొరపెట్టగా నా తండ్రి నాయన. నాయన 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 ఆలకించేసయ్యా, దీవించి తండ్రి కరుణించేసయ్యా. నీ కరుణ లేకపోతే మాకు బ్రతకలేదయ్యా, మీ దయ లేకపోతే మాకు బ్రతకలేదయ్యా. మీ భిక్ష వల్ల మేము బ్రతుకుతున్నామయ్యా. ఈ సమస్తం 7 ఖండాలు ఉన్నదంతా నీదేనయ్యా, నీకే సమర్పణ తండ్రి నాయన. నీవు ఇచ్చింది నా తండ్రి సమస్తం మీదే తండ్రి. మీ భిక్ష వల్ల మేము బ్రతుకుతున్నాం తండ్రి. అందరూ గ్రహించుకొని నాది నాది అనకుండా నా బిడ్డలో నాకు ఈ ఆస్తి నాది అని అనుకోకుండా నా తండ్రి గర్వించుకోకుండా నాయన నాయన ఇది భిక్ష దేవుడి వల్ల అని నా తండ్రి. మేము దేవుడి వల్ల బ్రతుకుతున్నాము, దేవుడి నా భిక్ష వల్ల బ్రతుకుతున్నామని అందరూ తెలుసుకున్నట్టు భిక్షమేమని. అలాగే దాన్ని ఏ కులాన్ని ఏ మతాన్ని కానీ నా తండ్రి ఏ దేవుడిని తండ్రి ఎవరిని విమర్శించకుండా నా తండ్రి నాయన అందరినీ ఒక తండ్రి బిడ్డలుగా బ్రతికించమని 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నేను సృష్టించిన మరి నీతి పరం నడిపించి రాకడ సిద్ధపరిచి నీ పరలోక రాజ్యం దౌర్బతులు తెలిసి ఉంచి మా హృదయాన్ని తీసుకొని నీ హృదయాన్ని మగిచ్చి మా శరీరం మీ శరీరం కనుక్కొని మమ్మల్ని నిత్య జీవాసులుగా చేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నాయన. నాయన నాయన శుక్రవారాలు మంగళవారాలని అయ్యా నియ్యని మార్చకుండా నా తండ్రి నాయన. మహాపరిశుద్ధుడా నాయన ఆ వారం ఈ వారం అని మార్చకుండా నా తండ్రి ఎప్పుడు ఎలాగున్నాయి అలాగే ఉంచయ్యా నాయన. నువ్వు సృష్టించినవి ఎలాగున్నాయి అలాగే ఉంచయ్యా నాయన. మా వల్ల అయితే కాదయ్యా నాయన, నువ్వు ఒక్కడవే సమర్థుడు నా తండ్రి నాయన. అందరికీ నా తండ్రి మంచి మనసుని భిక్ష వేసాలకి రాతకుండా తీసి మాసంగా ఉండేట్టు నా తండ్రి. ఎందుకు నా తండ్రి ఇంతవరకు సృష్టించిన తండ్రి మన చెడ్డబేరు రప్పించుకోవడం ఎప్పుడు ఎలాగున్నా ఎలా ఉంచి ఇంకా మంచి ప్రజలకి మంచి చేయాలని మంచి మనసును భిక్ష వేసిన తండ్రి నాయన. వాళ్ళు నా తండ్రి 7 ఆత్మలు ఇచ్చి నాయన దీవించి నాయన ఈ ప్రపంచాన్ని అంతా నాయన అధికారులందరినీ దీవించేసయ్యా నాయన. వాళ్ళకి నా తండ్రి సంపూర్ణ స్వస్థ ఇచ్చిన ఆయన మంచాన పడి శరీరం పట్లకుండా కాలిపోకుండా నా తండ్రి ఎగురు తీసుకెళ్ళమని మీ పాదాలు పెట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నాయన. అధికారంలో ఉన్న కూడా అందరూ కూడా నాయన ఇంకా పేదవాళ్ళకి ఇంకా మంచి చేయాలి ఏసయ్యా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని భిక్షవే తండ్రి నాయన. నాయన వాళ్ళందరినీ కాపాడు మహాపరిశుద్ధుడా నాయన. మేము వేపాటి వాళ్ళు వేసయ్యా, నువ్వు దయగలవాడు అని నా తండ్రి. ఈ దీనురాల ప్రార్థన కొట్టివేయకుండా ఆలకింతామని మీ పాదాలు పడి భిక్ష అడుక్కుంటున్నాను ఏసయ్యా. ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకోవా తండ్రి. ఈ నాయన ఈ పురుగుని ఒక్కసారి పురుగుదాన్ని ప్రార్థన నాయన మీ పూరెక్కించరా తండ్రి నాయన. నాయన మా ప్రార్థన సూరు కూడా దాడతలేదండి అయ్యా, దాటించండి అయ్యా. మహాపరిశుద్ధుడ మీ సన్ని చేర్చుకో తండ్రి నాయన. నాయన 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 నాయన
నువ్వు త్వరగా వస్తావంట నాయన, త్వరగా సిద్ధపరిచయ్యా నాయన. నాయన నారాకడికి ఎదురు చూడు, నీరాకడికి ఎదురు చూస్తాను, నారాకడ నీరాకడ ఒకటే నరుడు తోడుపడనా అని సెలవిచ్చిన తండ్రి నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి 7 శ్రమలో మిగిలిపోకుండా నా తండ్రి నాయన, అగ్నిగుండంలో కాలిపోకుండా నా తండ్రి, మట్లేని గోతులోకి వెళ్ళకుండా నా తండ్రి, అందరినీ నా తండ్రి నాయన ఆపదల కీళ్ళ నుంచి తప్పించి నా తండ్రి నాయన నీ రాజ్యం తీసుకెళ్ళమని మీ పాదాలు పెట్టి భిక్ష పడుకుంటున్నాను ఏసయ్యా. ఏసయ్యా నువ్వు త్వరగా వస్తున్నావంట, మేము త్వరగా సిద్ధపడాలంటే నా తండ్రి మా లక్షణాలు మా గుణాలు మార్చుకోవాలి, మేము మంచిగా బ్రతకాలయ్యా, నీతిగా బ్రతకాలయ్యా నాయనా. నాయనా నీ రూపాన్ని నా తండ్రి నాయన నేను ఈ లోకానికి చూపించాలయ్యా, నీ మంచి పనులు ఈ లోకానికి చూపించాలయ్యా. నాకు ప్రార్థన చేయడం రాదయ్యా, ప్రార్థన నేర్పించండి అయ్యా, కొత్త కొత్త ప్రార్థనలు నేర్పించండి. మీరు చేసిన ప్రార్థన నేర్పించమని నాయన మా కోసం లేకుండా ప్రార్థన చేతను మంచి ప్రార్థన పరుడు గారు మా ప్రార్థన మీ ప్రార్థన చేసి విడిసినాయి మరిసినాయి అన్నీ నాయన మా యుక్తి ప్రార్థనలు అయ్యా, మీ ఉత్తమైన ప్రార్థనలతో మీ జ్ఞానంతో మీ సొమ్ము దూపమని చేర్చి ఈ దీనులు వెంటనే చెత్తని పనికి దాని ప్రార్థనలు కొట్టివేక నేను అడిగిన అంశాలను నెరవేర్చి వేసిన నజరే నేస్తున్నాములో అడిగి నేను పొంది ఉన్నాను తండ్రి, నేను అడిగిన పొంది వేస్తున్నాము అడిగి వేడుకునిచున్నాము తండ్రి. అవునా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేసి మేరలా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తెకీనిదు రాజ్యము శక్తి మహిమ బలం నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమెను ప్రవేశరత్వం నీకు జయం, అఫల ప్రవేశరత్వం నీకు జయం, అఫల ప్రవేశరత్వం సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాత మరణాత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరణాత.